హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రతి శుక్రవారము ఉదయం 5 నుండి 10 గంటల వరకు అయితే పలమనేరు సంత అయితే జరుగుతుంది. ఈ వారం సంత అయితే కొద్దిగా వర్షం వచ్చినందువల్ల నైట్ అంతా తక్కువ అయితే వచ్చాయి. వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు సబ్స్క్రైబరా ఏ ఊరు మీది? అది అన్నమాట. చూద్దాము ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏం కథ అనేది. కంపల్సరీ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జెర్సీ బ్రీడ్ ఆవుతుంది, చాలా భారీగా అయితే ఉంది. రేట్ అయితే అడిగి చూద్దాము. చూసారు కదా, ఇక్కడ పొదుపరంగా చూసుకున్న హెవీగా ఉంది. అన్నా పెద్దనా ఏం చెప్తే రేటు? 47. పాలు 8-9. 47,000 అయితే చెప్తున్నాడు. 47,000. పూట మీద వచ్చేసి 7-8 లీటర్లకు అయితే పాలు అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది. చూశారు కదా, పొదుపరంగా చూసుకున్నా ఇది థర్డ్ లాక్టివేషన్ అట్లయితే ఉండవచ్చు. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. వారం సంతలో ఆవులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. చూద్దాము. ఇంకొన్ని అయితే ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి. మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. పొదువు అయితే రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము. ఏం చెప్తున్నా రేటు ఏం చెప్తే? 39. పాలు 5-6. అదనమాట. ఇది 39,000. 39,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 5-6 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తానని చెప్తున్నాడు. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. ఆవు దూడ కలిపి 39,000 అయితే చెప్తున్నాడు. ఓకే, మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది అనమాట. అలా ఏం చెప్తే రేటు? అదే 23 అంట. నువ్వు 23 చెప్పినావా? నేను 25 చెప్పాను. 30 ఉన్నాడు. 23 కూడా 1000 అంట. పాలా చూడ పాలు 4 ఉందా? అది 27,000 చెప్తే 23,000 అడుగుతున్నారంట. పాలు వచ్చేటప్పటికి 4-5 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తానని పెద్దన్న అయితే చెప్తున్నాడు. పొదుపురంగా తీసుకున్న ఆవు అయితే బాగానే ఉందన్నమాట. ఓకే, మరికొన్ని అయితే అడిగి చూద్దాము. ఇంతలో వచ్చేసి ఆవులు అయితే ఈ సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు అయితే చూసుకున్నట్టయితే బాగానే ఉంది. పొదుపురంగా ఇప్పుడు సూడి ఆవు అయితే ఉంటుంది అన్నమాట. ఏం చెప్పారు బ్రదర్ రేటు ఏం చెప్పినావు? ఇది 47. పాలా సూడే? పాలు ఎంత ఉంది? 6 లీటర్లు అదనమాట. ఇది 47,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. పూట మీద వచ్చేసి 6 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు. హోలిస్టన్ బ్రీడ్. ఓకే, అదనమాట. వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. మనం పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే పర్లేదు, బాగానే ఉంది అనమాట. ఓకే, మరి మనకు హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ ఆవు. మనకు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. మనకు సంకాసాన్ని చూసుకోవచ్చు. ఏం చెప్పారు బ్రదర్? 46. పాలా చూడా? 6 లీటర్లు అనమాట. 46,000 అయితే చెప్తున్నాడు. బ్రదర్ వచ్చేసి పూట మీద 6 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఆవు చూసుకున్నట్టయితే బాగుంది. 46,000. పూట మీద వచ్చేసి 6 లీటర్స్. ఓకే, ఇంకొన్నైతే అడిగి చూద్దాము. ఆవులు అయితే బాగానే వచ్చాయన్నమాట. ఏం చెప్తున్నా జెర్సీ ఆవు ఏం చెప్తా? 40. పాలు 10 లీటర్లు. 46కి 10 లీటర్లు ఇచ్చదా? ఇవ్వచ్చు. ఒక 5-6 లీటర్లు అయితే ఉండొచ్చు. అది ఓకే. మనకు హోలిస్టన్ క్రాస్ బ్రీడ్. అదే రేట్ ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము. బ్రదర్ని వచ్చేసి ఏం చెప్పారు బ్రదర్ రేటు? 43. పాలు 4
4.5 ఇది 46,000 అయితే చెప్తున్నాడు. 4.5 3 లీటర్లు అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే పొదుపరంగా అయితే బాగానే ఉంది. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఆవులు అయితే కొద్దిగా తక్కువ అయితే వచ్చాయి వారం సంతలో వచ్చేసి. ఇక్కడ కూడా మనకు మంచి బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్. మరి ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది. మరి రేట్ ఏమంటే చెప్తాడో అడుగు నా పెద్దనా ఏం చెప్తావు రేటు? 57 పాలు 7 లీటర్ 57,000 అయితే చెప్తున్నాడు. 57,000. పూట మీద వచ్చేసి 7 లీటర్లు 7 లీటర్లు. డే మీద వచ్చేసి 14 లీటర్స్. మనకు ఆవు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. ఓకే, ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది. మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము. రైతును వచ్చి ఏం చెప్పినా రేటు ఏం చెప్పినా 40 పాలా చూడా 4 నెలలు సూలు పాలు ఎంత 4 లీటర్లు అదే 4 నెలలు సూలు. మళ్ళీ 4 లీటర్లు అయితే పూట మీద అయితే ఇస్తానని చెప్తున్నాడు. ప్రస్తుతానికైతే ఇది జెర్సీ బ్రీడ్ 4 లీటర్లు. ప్రస్తుతం 4 నెలల సూడు 40,000 అయితే చెప్తున్నాడు. 40,000. ఓకే, మనం పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది హెవీగా. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేస్తారు. ఓకే, మరి కూడా మనకు ఆవులు అయితే చూసుకున్నట్టయితే బాగుంది. ఆవు వచ్చేసి మరి పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. మరి రేటు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాం. ఏం చెప్పారా బ్రదర్? 33 పాలు 5.5 అది 33,000 అయితే చెప్తున్నాడు. 5 లీటర్లకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. రోజు మీద వచ్చేసి 10 లీటర్ల పాల కెపాసిటీ అదే అన్నమాట. ఓకే, పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. ఓకే, మనకు 65,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 8 లీటర్ల పాల కెపాసిటీ 65,000. ఆవు చూసుకున్నట్టు ఉందన్నమాట. ఇది కూడా మనకు ఆవు దూడ 65 ఇస్తానులే 65 పూటకి 8 లీటర్లు. ఆవు దూడ అయితే పాయదూడ ఉంటా. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు చూసుకున్నట్టయితే. హలో బ్రదర్, ఏం చెప్పారు రేటు 50 పాలు 9 50,000 అయితే చెప్తున్నాడు. పూట మీద వచ్చి 9 లీటర్లు అయితే పాల కెపాసిటీ. ఓకే, రేట్లు చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. చూసారు కదా, ఆవు చూసుకున్నట్టయితే బాగా ఏదైనా ఉంది. ఆవు వచ్చేటప్పుడు ఏం చెప్తే 68.5 6 బండ్లు 68.5 6 బండ్ల మీద అయితే ఉన్నాయి. పాల చూడ ఇప్పుడు 2 అవుతానా? అది మనకు 6 బండ్లు 2 అవుతా. రేట్ అయితే 68.5 అయితే చెప్తున్నాడు. పాలు ఎంత ఉన్నాయి ముందు? 7-8 లీటర్లు. ఫస్ట్ వచ్చేసి 7-8 లీటర్లు అయితే పాలు పిండిందని చెప్తున్నాడు. మనకు ఇది కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ అనమాట. పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. చూసారు కదా, ఇదేం చెప్పారు రేటు? రాత్రి ఎనిమిదా? పాయదూడ కొడదూడ? పాయదూడ ఏం చెప్తే 75 వచ్చేసి 75,000 అయితే చెప్తున్నారు. 75,000. పాలు 9 లీటర్లు పక్క 9 లీటర్లు అయితే ఇస్తామని చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే చూసుకున్నట్టయితే వారం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. నంబర్ చెప్పు. 9381664499 అదే అన్నమాట. గంట ఊరు బ్రదర్ ఎవరైనా కావాలంటే చూడండి.
మంచి బ్రీడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే ఉంటాయి. ఓకే సర్లే బ్రదర్. ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ మనకు పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది. మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. ఏం చెప్పి బ్రదర్ రేటు ఇది? 84. పాలా చూడే పంట అంట 84,000 అయితే చెప్తున్నాడు. పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది. ఎన్నో అవుతా? 2 అవుతానా? 2 అవుతా 3 అవుతా. అదే 3 లాక్ వేసిన అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. 84,000. పాలు ఏమన్నా ఐడియా ఉందా? 12 లీటర్లు పూటకు. అది పూట మీద వచ్చేసి 12 లీటర్లు అయితే పాలకే ఫస్ట్ అని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవులు అయితే ఈ వారం సంతలో ఆవులు అయితే బాగా హెవీగా వచ్చేసాయి. ఓకే ఇక్కడ హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. ఏం చెప్పినా రేటు? 77 ఫిక్స్డ్ అయితే ఉండవు. 77,000 అయితే చెప్తున్నాడు బ్రదరు. ఇప్పుడు సూలు ఇంకా ఒక 20 రోజుల్లో అయితే ఆవు అయితే ఈంతది. 74,000 అయితే చెప్తున్నాడు. పాలు ఏమన్నా ఐడియా ఉందా? 7-8 లీటర్లు పూట మీద 7-8 లీటర్లు అయితే పాలు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. అది ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది. అదే అనమాట. సర్లే బ్రదర్. ఓకేలే. ఆవు కూడా ఎవరు లేరనమాట. ఆవు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేటప్పటికి. ఇది కూడా మనకు 10 లీటర్ల పైన అయితే ఇవ్వచ్చు. ఎవరు లేరు. ఓకే ఈ ఆవునైతే బేరం అయితే చేస్తున్నారు. హోలిస్టన్ బ్రీడ్ ఆవు వచ్చేటప్పటికి. ఏం చెప్తారు పెద్దన్న? ఇది ఏం చెప్పారు? ఏం చెప్తారు రేటు? 60. పాలు 7 వచ్చేసి 60,000 అయితే చెప్తున్నారు. బేరం అయితే చేస్తున్నారు. పుట్టుకొచ్చేసి 6-7 లీటర్లు అయితే ఇస్తారని బ్రదర్ అయితే చెప్తున్నాడు. చూశారు కదా, బేరం అయితే చేసుకుంటున్నారు. ఆవు కొత్త రకము హోలిస్టన్ బ్రీడ్. ఓకే ఏం చెప్పినా రేటు? 37.5. పాలు 5 లీటర్లు 37.5 అయితే చెప్తున్నాడు. 37,000. పూట మీద వచ్చేసి 5 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఆవు చూసుకున్నట్టయితే ఆవు అయితే బాగానే ఉందన్నమాట. ఓకే రేట్లు చూసుకున్నట్లయితే అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు. ఏం చెప్పినా రేటు ఏం చెప్తుంది? 40,000 చెప్తాను. 40,000. పాలా చూడే? పాలు ఎంత? 7 మామూలే తగ్గుతుంటే ఇస్తుంటాయి. అదే 40,000 అయితే చెప్తున్నాడు. పూట మీద వచ్చేసి 6 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే రేట్లు అయితే సంతలో వారం ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మనకు ఏవి పొదువున్న సైజు ఆవు అవుతుంది. హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్. పొదుపరంగా చూసుకుంటే ఆవు అయితే బాగానే ఉందన్నమాట. ఏం చెప్పినా రేటు? నువ్వు ఏం చెప్పినా రేటు? 35. పాలు 5-5.5 లీటర్లు 35,000 చెప్తున్నాడు. రోడ్డు మీద వచ్చేసి 5-5.5 అయితే చెప్తున్నాడు. ఓకే రేట్లు అయితే ఈ విధంగా వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే మరి రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు, తగ్గిస్తారు. కొద్దిగా అటు ఇటు అయితే ఉంటాయి. వచ్చిన కాడికి రైతులు వ్యాపారస్తులను అయితే అడిగి చూసాము. ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం ఉదయం 5 నుండి 10 గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది. ఓకే మరి కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను. ఓకే మరి బాయ్.